హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి గిరింపేట, చిత్తూరు గిరింపేటలో ప్యూర్ వెజ్ హోటల్ అయితే కవర్ చేయబోతున్నాము. 40+ ఇయర్స్గా ఉంది హోటల్ వాసు భవన్ అనేది. చాలా ఫేమస్ అని మనకు చాలామంది సజెస్ట్ చేశారు. కరెక్ట్గా లొకేషన్ మనకు గిరింపేటలో సర్కిల్ నుంచి కొంచెం కలెక్టర్ ఆఫీస్ రూట్లో వచ్చారంటే సో ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్ ఆపోజిట్లోనే ఉంటుంది లొకేషన్. ఇంకా లోపలికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. వీడియో లాస్ట్ వరకు ఇచ్చి వీడియో స్టార్టింగ్లో లైక్ చేశాను గైస్. సో లోపల క్రౌడ్ చూడండి మీరు ఎంతమంది ఉన్నారు. నేను వచ్చిన టైంకి జనాలు అయితే సందే లేరు అనమాట. తో పాటు ఓనర్ గారు అయితే ఉన్నారు. ఆయన మాటల్లో హోటల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఆయన మీ పేరన్నా? నా పేరు మురుగన్. ఓకేనా, మన హోటల్ని స్టార్ట్ చేసి చిత్తూరులో ఇప్పటికి ఎంత కాలం అవుతుంది? దాదాపు 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలుగా ఓపెన్ చేసినాం. మా నాన్నగారు చూసుకునేవాళ్ళు. ఆ తర్వాత తరం మేము చూసుకుంటున్నాము ఇప్పుడు. ఓకే, మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఉంటాయి. మార్నింగ్ టిఫిన్లో వచ్చి ఆల్ వెరైటీస్ ఉంటాయి. ప్యూర్ వెజ్జే మంది, ఎప్పుడు ప్యూర్ వెజ్జే. 50 సంవత్సరాలుగా ప్యూర్ వెజ్జే. దాదాపు 50 సంవత్సరాలుగా ఉన్నాము ఇక్కడ. సో మీ తండ్రి గారు స్టార్ట్ చేశారు, ఇప్పుడు మీరు రన్ చేస్తారు? మేము రన్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు మనకు ఆఫ్టర్నూన్ సెక్షన్లో వెజ్లో ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి? మీల్స్ దొరుకుతుంది. వెజ్ మీల్స్, టమాటా రైసు, పెరుగన్నము, సంగటి అన్నీ దొరుకుతుంది. మీల్స్లో వచ్చి ఎస్పెషలీ డైలీ ఒక స్పెషల్ ఐటమ్ ఉంటుంది మా దగ్గర. సోమవారం అయితే మిక్చర్ ఇస్తాము, మంగళవారం అయితే పకోడా ఇస్తాము, బుధవారం అయితే బజ్జీలు ఇస్తాము, గురువారం అయితే వడ ఇస్తాము, శుక్రవారం వచ్చి బోండాలు ఇస్తాము, శనివారం అయితే స్వీట్ ఇస్తాం. ఓకే, ఏదో కేసరి స్వీట్ ఐటమ్ భోజనానికి ఫ్రీగా ఇస్తాం. ప్రతిరోజు ఒక ఐటమ్ అయితే కాంప్లిమెంటరీగా ఫ్రీగా ఇస్తారు. కంపల్సరీ ఇస్తాం. ఒక ప్లేట్ మీల్స్ ఎంత మంది? 60 రూపాయలు. 60 రూపాయలు తీసుకుంటేనే ఒక ఐటమ్ ఫ్రీగా ఇస్తాం. ఓకే, మన హాలిడే వచ్చేసి సండేనా? సండే హాలిడే. సండే అయితే హోటల్ ఉండదు. ఎనీ క్యాటరింగ్ ఆర్డర్స్ అయితే మాత్రం ఆ రోజు చేస్తాం. ఓకే, క్యాటరింగ్ ఆర్డర్స్ మాత్రం తీసుకుంటారు, హోటల్ అయితే రన్ సండే మాత్రం హాలిడే. ఓకే, సో ఈ ఇప్పుడు ప్లేట్ మీల్స్ కి వెజ్ కి మనకు కర్రీస్ ఏమేమి ఉంటాయన్న? ఒక తాలింపు, పప్పు, ఊరగాయ, చట్నీ, పుదీనా చట్నీ, సాంబారు, రసం, మజ్జిగ, అప్పలము, అరిటాకు మీల్స్ ఇస్తాం మేము. ఓకే, అరిటాకులోనే పెడతారు. అవును. ఓకేనా, ఇప్పుడు కర్రీస్ మారుతూ ఉంటాయా రోజు? అవే లేదు, మారుతూ ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కర్రీ. ఓకే, ఈ రోజు ఈ రోజు క్యారెట్ కర్రీ, క్యారెట్ కర్రీ. సో దాంతో పాటు ఇంకా మీరు చెప్పిన వెజ్ ఐటమ్స్ అన్ని వస్తాయి. అన్ని వస్తాయి. కరెక్ట్ గా మన హోటల్ లొకేషన్ చెప్పాలంటే గిరింపేటలో పాత కలెక్టర్ ఆఫీస్ ఆపోజిట్ లోనే వాసు భవన్ అనేసి ఉంటుంది. ఓకేనా, టైమింగ్స్ అన్న? మార్నింగ్ 6 to 4, ఈవినింగ్ 4 వరకు ఉంటుంది. ఓకే, సో మార్నింగ్ అయితే టిఫిన్స్, మార్నింగ్ 6 to 11:30 వరకు టిఫిన్ ఉంటుంది. ఓకే, 12 నుంచి 4 వరకు మీల్స్ ఉంటుంది. ఓకే, మీల్ సెక్షన్. ఓకే, నైట్ అయితే ఉండదు? నైట్ లేదు. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. మేము కూడా తిని మా ఆడియన్స్కి ఎలా ఉందో మా అభిప్రాయం షేర్ చేసుకుంటాం. థ్యాంక్ యూ అన్న. మనకు ప్లేట్ మీల్స్కి వైట్ రైస్కి ఏమేమి ఐటమ్స్ వస్తారో చూసేద్దాము. ఇది వచ్చేసి సాంబార్ అనమాట, వెజిటేబుల్ సాంబారు, దాంతోపాటు రసము, దాంతోపాటు మజ్జిగ. సో ఇది వచ్చేసి వంకాయ కార పులుసు అంట, వీళ్ళ దగ్గర కొంచెం బాగుంటుందంట. ఇది వచ్చేసి సో ఇది వచ్చేసి పప్పు, దాంతోపాటు పుదీనా చట్నీ, సో క్యారెట్ తాలింపు. సో ఇవైతే ఈరోజు ఉన్నాయి. ఇవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయంట రోజు. ఇంకా దాంతోపాటు ఇక్కడ యూనిక్ ఐటమ్ వచ్చేసి పప్పుల పొడి అంట. పప్పుల పొడి విత్ నెయ్యి కాంబినేషన్ చాలా బాగుంటుంది అన్నారు. మనం కూడా ట్రై చేసేద్దాము. సో దాంతోపాటు ఇంకా కర్డ్ రైస్ అనమాట. వీళ్ళ దగ్గర మీల్స్తో పాటు కర్డ్ రైస్ కూడా దొరుకుతుంది. సో ఇది వచ్చేసి టమోటా రైస్ మీల్స్తో పాటు. ఇంకా దాంతోపాటు రాయలసీమ రాగి సంగటి ఉంది. కర్డ్ రైస్ పార్సల్ ఎంతకా? 40 రూపాయలు సార్. ఓకే, సో పార్సల్ అయితే 40 రూపీస్ అంట. ఇక్కడ తినడానికి 40 రూపీస్. ఓకే, సో కర్డ్ రైస్ అయితే 40 రూపీస్. పార్సల్ తీసుకున్నారంటే 40 రూపీస్ అంట. మనకు దాంతోపాటు స్పూను అండ్ అప్పలము, దాంతోపాటు ఊరగాయ ప్యాకెట్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. సో వారంకి ఒక ఐటమ్ కాంప్లిమెంటరీగా ఇస్తున్నారు కదా. ఈరోజు శనివారము కేసరి అయితే ఉంది. సో ప్రైజెస్ అయితే ఈ విధంగా ఉన్నాయి, మీరే చూసేయండి. మనతో పాటు ఒక కస్టమర్ అయితే ఉన్నారు, ఆయన మాటలో తెలుసుకున్నాము. ఆయన మీ పేరు? కృష్ణ. ఓకే, మీకు టేస్ట్లు ఎట్లా అనిపించింది? మీకు టేస్ట్లు ఏ విధంగా అనిపించింది? మా ఆడియన్స్ మామూలుగా ఇంట్లో చేసినట్టే ఉంటుంది, అన్ని ఐటమ్స్ చాలా చక్కగా ఉంటుంది. ఓకే, మీరు టేస్ట్ అంటే బాగానే ఉంటుంది. ఎన్ని రోజులకి వస్తున్నాను? నేను దగ్గర 3 monthsగా ఉంటుంది. 3 monthsగా వస్తున్నారు, రెగ్యులర్గా వస్తాను. ఓకే, సో మీరు ఇంటి తరహా రుచులు అయితే ఫీల్ అయ్యారు? సేమ్ అలానే ఉంటుంది. ఓకే,
నో వేరియేషన్. ఓకే, రెగ్యులర్గా ఏం తీసుకుంటూ ఉంటారు? మామూలుగా ఫుడ్ ఐటమ్స్లో రైస్ తీసుకుంటాడు ఒకసారి సంగటి తింటాడు. ఓకే, అన్నీ అయితే కవర్ చేశారు. అన్ని ఐటమ్స్ తింటూ ఉంటారు. మామూలుగా కర్డ్ రైస్. ఓకే, సో ఇక్కడ మ్యాక్సిమం అరిటాక్, సో క్యారెట్ తాలింపు, పుదీనా చట్నీ, స్వీట్లు వచ్చేసి వైట్ రైస్, అప్పడము. సో వైట్ రైస్, అప్పడము, ఇది ప్లేట్ మీల్స్ అనమాట. 60 రూపీస్ దీని ప్రైస్. సో వైట్ రైస్కి వచ్చేసి మనకు పుదీనా చట్నీ, వంకాయ కారము అండ్ క్యారెట్ తాలింపు, అప్పడము, ఆకుకూర పప్పు, కాంప్లిమెంటరీగా ఇచ్చిన కేసరి, పప్పుల పొడి, నెయ్యి, ఇంకా సాంబారు, రసము, మజ్జిగ అయితే ఇచ్చారు. సో ఇదంతా కలిపి 60 రూపీస్ అనమాట. ఇలా టేస్ట్ చేసి ఎలా ఉందో నా అభిప్రాయాన్ని అయితే చెప్పేస్తాను. ఫస్ట్ రైస్ వడ్డించుకున్నాం కొద్దిగా. ఇంకా ప్రిపేర్ చేసుకున్న పప్పుల పొడితో అయితే ట్రై చేద్దాము. సో అన్ని పప్పులు మిక్సింగ్ అనమాట. మన దగ్గర ఈ పప్పుల పొడి అయితే చాలా బాగుంటుంది అన్నారు. పప్పుల పొడి అయితే చెప్పనక్కర్లేదు, టేస్ట్ చాలా బాగుంది గైస్. అదిరిపోయింది టేస్ట్ అయితే పప్పుల పొడి. సో ఈ పప్పుల పొడిలో అప్పలం కొంచెం యాడ్ చేసుకొని ఉన్నాము. టేస్ట్ అదిరిపోయింది. పప్పుల పొడి, ఆయిల్ కాంబినేషను టాప్ నాచ్ అసలు. సో ఆకుకూర పప్పుతో అయితే ట్రై చేస్తాను. ఆకుకూర పప్పు, అప్పలం అనమాట. సో చాలా క్వాలిటీగా ఉంది గైస్. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఇప్పుడు సాంబార్తో అయితే ట్రై చేద్దాము. ఈ సాంబార్లో వచ్చేసి మనకు చాలా వెజిటేబుల్స్ అయితే వేస్తారు. ఉల్లిగడ్డ, మునక్కాయ, క్యారెట్ చాలా వేస్తారనమాట. సో కొద్దిగా క్యారెట్ తాలింపు నంచుకొని తిన్నాము. టేస్ట్ సో చెప్పనక్కర్లేదు, చాలా బాగుంది. సో దేంతో తిన్న టేస్ట్ అయితే అద్దరిపోతుంది. సో 50 years ఎక్స్పీరియన్స్ అనమాట. ప్యూర్ వెజ్ హోటల్ ఇది. వెజ్లో ఒక మంచి మీల్స్ తినాలనుకుంటే పక్కా ఈ స్పాట్కి అయితే విజిట్ చేయండి. అస్సలు డిసప్పాయింట్ అవ్వదు. అఫోర్డబుల్ ప్రైజెస్లో మంచి క్వాలిటీ అండ్ టేస్ట్ పరంగా చాలా బాగుంది. అండ్ అరిటాక్లో అయితే వడ్డిస్తున్నారు అనమాట. అద్దరిపోయింది. 60 రూపాయలకి నీట్గా అరిటాక్లో ఇన్ని రకాల ఐటమ్స్ పెట్టి మనకైతే వడ్డిస్తున్నారు. చాలా పాత హోటలు. సో ఎవరైనా వెజ్ తినాలనుకుంటే పక్కా విజిట్ చేయండి. స్పాట్ అయితే మనకు ప్రతిరోజు కాంప్లిమెంటరీ ఏదో ఒకటి ఇస్తారు. ఈరోజు క్యాసరీ ఉంది. టేస్ట్ అయితే అన్నీ బాగుంది గైస్. నేను టేస్ట్ చేశాను. టేస్ట్ వైజ్ అసలు డిసప్పాయింట్ అవ్వరు. లొకేషన్ వచ్చేసి మనకు గిరింపేటలో ఓల్డ్ కరెక్ట్ ఆఫీస్ ఆపోజిట్లో ఉంటుంది లొకేషన్. టైమింగ్స్ కూడా నేను అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను. వీడియో అయితే గైస్, వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.